పాకిస్తాన్, చైనా కేవలం పేర్లు మాత్రమే వేరు, బుద్ధి మాత్రం ఒకటేనని మరోసారి నిరూపించుకున్నాయి. మన అరుణాచల్ ప్రదేశ్లో ఐఎస్ఐ ఏజెంట్ను గుర్తించారు అధికారులు. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఇక్కడ ఏజెంట్ పీక నొక్కితే అక్కడ పాకిస్తాన్, చైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకీ అరుణాచల్ ప్రదేశ్ వేదికగా పాక్ చైనా గేమ్ ప్లాన్ ఏంటి? అసలు అక్కడ ఐఎస్ఐ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? దీనిపై మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అరుణాచల్ ప్రదేశ్లో ఐఎస్ఐ, పాకిస్తాన్ చైనా గేమ్ ప్లాన్. భారత్ దెబ్బ ఎలా ఉండబోతోంది? అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతంలో చివరన ఉండే రాష్ట్రం. పక్కనే చైనా సరిహద్దు. ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది. మ్యాపులు విడుదల చేస్తూ కవ్విస్తోంది. అయితే ఇక్కడ ఇంతవరకు ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు లేవు. కానీ తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ సమీప చింపు గ్రామంలో ఓ వ్యక్తి వింత ప్రవర్తనను అక్కడి యువకుడు గుర్తించాడు. శీతాకాలంలో రంగురంగుల వస్త్రాలు, దుప్పట్లు విక్రయించుకునే వ్యక్తి అక్కడి ప్రాంతాలు, మార్గాలను ఫోటోలు, వీడియోల ద్వారా రికార్డు చేస్తున్నట్లు గుర్తించాడు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. రెండోసారి మిలిటరీ స్థావరాల వద్ద ఇలాంటి కదలికలు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యువకుడి సమాచారం మేరకు చిరు వ్యాపారిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తప్పుడు గుర్తింపు కార్డులు బయటపడ్డాయి. అతని వద్ద బీహార్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్కు చెందిన గుర్తింపు కార్డులు లభించాయి. చివరగా అతను జక్కువాడ నివాసి అయిన నజీర్ అహ్మద్ మాలిక్గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇతని సోషల్ మీడియాలో అల్ అక్సా గ్రూప్, సైనిక రికార్డులు సైతం బయటపడ్డాయి. అలాగే అతను 3000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినట్లు గుర్తించారు. అతను తన ఫోన్లోని డేటాను సైతం డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడన్న అనుమానాలు ఉన్నాయి. ఇక నజీర్ అహ్మద్ మాలిక్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సామిర్ అహ్మద్ బిన్ మాలేలో గిలాల్ అహ్మద్ ను అరెస్ట్ చేశారు. ముందస్తుగా టెలిగ్రామ్ గ్రూపులు ఐఎస్ఐ ఆదేశాలతో సైనిక స్థాపనపై దృష్టి పెట్టారు. బాంబు తయారీ, మైన్ ఇన్స్టాలేషన్ శిక్షణలు పొందినట్లు గుర్తించారు. పాలస్తీనా మసీదు పేరుతో నడిచే ఉగ్ర గ్రూపుల్లోనూ వీరు సభ్యులుగా ఉన్నారు. వీరు భారత లోతట్టు ప్రాంతాల్లో చొరబడడం, వివిధ రూపాలు ధరించి సున్నితమైన సమాచారాన్ని సేకరించడం చేసేవారని గుర్తించారు. అయితే నిందితుల వద్ద నుంచి పోలీసులు సేకరించిన సమాచారం పాకిస్తాన్ ద్వారా చైనాకు వెళ్తుంది. కాగా చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకుంటోంది. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరుని జాగ్నాన్ గా పేర్కొంటూ సౌత్ టిబెట్ లోని ప్రాంతంగా తన మ్యాప్ లో చూపించింది చైనా. అంతేకాదు అరుణాచల్ లోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా మార్చి మ్యాప్ ను రిలీజ్ చేసింది. గతేడాది అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లు పెట్టింది. డ్రాగన్ కుట్రలను భారత్ పదే పదే ఎండగడుతోంది. చైనా గతంలోనూ వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ 4 లిస్టులను రిలీజ్ చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ లిస్టు విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లు మార్చుతూ చైనా లిస్టు రిలీజ్ చేసింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్పై చైనా, భారత్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. చైనా వక్రబుద్ధిపై మండిపడింది. పేర్లు మార్పు ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు గమనించామని, ఇది భారత్ వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, విడదీయరాని భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరంటూ ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది. ఈ తరహా చర్యలు 2 దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడవని భారత్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు భారత్లోని ఇతర పౌరులతో సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తున్నారని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారాలు, వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది.
ఇప్పటికే టిబెట్ ని తనలో కలిపేసుకున్న చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ కూడా సౌత్ టిబెట్ లో అంతర్భాగమని వాదిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయితే చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించడం వెనుక ఓ కారణముంది. ఆ ప్రాంతంలోని నీటి వనరుల వినియోగంపై అనేక ఆందోళనలున్నాయి. ఇందుకు టిబెట్లోని మెడోగు కౌంటీలో యార్లుంగ్ స్పాంగో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఇదే నది భారత్లోకి సియాంగ్ రివర్ గా ప్రవహిస్తోంది. ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. చైనా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టును వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు అరుణాచల్ బీజేపీ నేతలు. ఏకంగా 60,000 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయగల కెపాసిటీ గల హైడల్ ప్రాజెక్టుని నిర్మించాలని చైనా ఇప్పటికే నిర్ణయించింది. ఇది భారత్ సహా దిగువ నదీ తీర దేశాలపై ఉపయోగించబోయే వాటర్ బాంబుగా చెప్తున్నారు. చైనా గనక ఆ ప్రాజెక్టును కట్టి ఒక్కసారిగా నీటిని విడుదల చేయాలని నిర్ణయిస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ సహా ఆగ్నేషియాలోని ఇతర దేశాలు నాశనమవుతాయనే హెచ్చరికలున్నాయి. చైనా వైపు నుంచి అకస్మాత్తుగా వచ్చే వాటర్ రిలీజ్ నుంచి తలెత్తే విపత్తు ప్రమాదాలను నివారించేందుకు అరుణాచల్ ప్రదేశ్లోని కౌంటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. భారీ హైడల్ ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశంతోనే అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్లోని భూభాగమని వాదిస్తోందనే చర్చ కొనసాగుతోంది. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో అంతర్భాగంగా మారిపోయింది. 1962 యుద్ధం తర్వాత నుంచి అరుణాచల్ ప్రదేశ్ తమదని చైనా వాదిస్తోంది. అయితే డ్రాగన్ వాదనలను తిరస్కరిస్తూ అరుణాచల్ ఇండియాలో అంతర్భాగమని స్పష్టం చేస్తూ వస్తోంది భారత్. అరుణాచల్ ప్రదేశ్పై పాకిస్తాన్ చైనాకు సపోర్ట్గా ఉంటూ వస్తోంది. ఎందుకంటే భారత్ను దెబ్బ కొట్టేందుకు. ఆపరేషన్ సింధూర్తో కకావికలమైన పాకిస్తాన్ మళ్లీ భారత్ను రెచ్చగొట్టేందుకు చైనాతో చేతులు కలుపుతోంది. తనదైన జిత్తులమారి చర్యలతో భారత్ని కవ్విస్తోంది. ఏళ్ల తర్వాత ఇండియా చైనా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొన్న సమయంలో పాకిస్తాన్ మళ్లీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. ఇకపోతే చాంగ్లాంగ్లో గులాం అహ్మద్ మీర్, గౌహతి మాజీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కుల్దీప్ శర్మ, నిర్మల్ రాయ్ను అరెస్ట్ చేశారు. ఇక అల్ ఫలా యూనివర్సిటీ కేసు తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఈ అరెస్టులు జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనల ద్వారా ఇన్లైన్ పర్మిట్ల పరిశీలన, డ్రోన్ నిఘా, స్థానికుల సహకారాన్ని బలోపేతం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. చిన్న వ్యాపారి మాస్క్లో దాగి ఉన్న ఉగ్రవాది బయటపడడంతో భారత సరిహద్దుల్లో అప్రమత్తత, టెక్నాలజీ అవసరమని నిపుణులంటున్నారు.